అభిమన్యుకి మెచ్యూరిటీ లేదు సరే, నువ్వేనే కాస్త తెలివిగా వ్యవహరించుండొచ్చు కదా. దీపికతో అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ తన భర్త చేసిన పనులు తనకి తెలియాలి కదా. తనకన్నా చిన్నవాడు చేసుకుని 10 మంది ముందు మనందరినీ తలదించుకునేలా చేసింది. ఇప్పుడు తన భర్త గురించి తెలుసుకునివ్వండి. చూడు కవిత, దీపిక ఏం చేయాలనుకుంటుందో అది తన ఇష్టం. ఈ విషయంలో నువ్వు తల నాతో గొడవ పడుతూ మా అక్కను మాత్రం సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. నాన్న తనకి అట్లీస్ట్ ఫోన్ కూడా చేయరు. అమ్మ తనకేమీ చెప్పదు. ఇంకా మిగిలింది అపర్ణ. ఇక తనే చెప్తుంది. నిజం చెప్పగలిగేది నేనొక్కదాన్నే. అసలే బాధలో ఉన్న మనల్ని వాళ్ళ ఆయన గారు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడి ఎంత అవమానపరిచి వెళ్ళాడో ఆవిడికి తెలియాలి కదా.